వెల్కమ్ టు B6 న్యూస్. ప్రజాప్రభుత్వంలో అర్హులందరికీ సంక్షేమ పథకాలు. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు. భూపాల్పల్లి నియోజకవర్గం షాయంపేట మండలం తహారాపూర్ మాందారిపేట గ్రామంలో రైతు భరోసా, ఇందిరమ్మ ఇల్లు, ఆహార భద్రత కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాల లబ్ధిదారుల ఎంపికపై గ్రామ పంచాయతీ ఆవరణలో ఆ గ్రామ కార్యదర్శి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గ్రామ సభలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజాప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ నెల 26 నుండి ఈ 4 పథకాలను ప్రారంభించనున్నదని, పథకాల అమలులో భాగంగా ఈ రోజు నుండి 24వ తేదీ వరకు నిర్వహించే గ్రామ సభలలో గ్రామస్తులను, ఇందిరమ్మ కమిటీలను భాగస్వామ్యులను చేయాలన్నారు. కొత్తగా ప్రారంభించబోయే 4 పథకాలు ఓ అద్భుతమని కార్యక్రమం చరిత్రలో నిలిచిపోతుందని ఎమ్మెల్యే అన్నారు. పేదలందరూ బతుకు తెరువు కొరకు వలస వెళ్ళినా వాళ్ళు దరఖాస్తు పెట్టుకోవడానికి వీలు లేకపోతే ఈ రోజు దరఖాస్తు ఇచ్చుకొని వాళ్ళని గ్రామ సభలో ఇందిరమ్మ ఇండ్లు గాని, రేషన్ కార్డులు గాని, నెలకు 1000 రూపాయల చొప్పున 12,000 రూపాయలు ఆత్మీయ ఇందిరమ్మ భరోసా గాని, రైతు భరోసాలో కూడా మీరు ఈ యొక్క గ్రామ సభలో చెక్ చేసుకొని లేకపోతే ఎంట్రీ చేసుకోవాల్సిందిగా తారాపూర్ గ్రామస్తులకు నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఈరోజు ఆత్మీయ భరోసా అంటే మనం ఈ ఎన్నికల ముందు భూమి లేని నిరుపేదలకు ఏదైతే జాబ్ కార్డు నుండి 100 రోజుల పనికి పోయి రైతు భరోసాల లిస్ట్ లేని పేదవాళ్ళందరికీ నెలకు 1000 రూపాయల చొప్పున సంవత్సరానికి 12,000 ఈ నెలలోనే మీరు ఈ లిస్టులు ఫైనల్ అయిపోయినాక జమ చేయడం జరుగుతుందని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా.